Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. వరంగల్ జిల్లా నుంచి వచ్చామండి. మా దగ్గర ట్రై సిటీస్ ఉంటాయి, వరంగల్, హన్మకొండ, కాజీపేట. హైదరాబాద్ తర్వాత పెద్ద సిటీ మాదే. దరిదాపు ఒక 15,000 ఆటోలు ఉంటాయి మా సిటీ లోపల. మేజర్గా ఏంటంటే మాకు వచ్చేసి సర్వీస్ ఆటోస్ ఎక్కువ ఉంటాయి. వరంగల్ టు కాజీపేట నడిచే ఆటోలు ఎక్కువ ఉంటాయి. ఈ క్రమ లోపల ఏంటంటే మాకు మేజర్గా వచ్చేటి మహిళలు ఎక్కువ, ఒక 80% నుంచి 90% వరకు ఎక్కువ మహిళలు ప్రయాణిస్తారండి. దీని మూలంగా ఒకే రూట్ ఉంటుంది, ఇతరత్ర రూట్లో ఉండేది. దీనివల్ల చాలా ప్రభావం పడింది మా వరంగల్ జిల్లా మీద. హైదరాబాద్ తర్వాత మా వరంగల్ జిల్లాలో ఆటోలు ఎక్కువ ఉంటాయి. దీని ప్రభావం, విపరీతమైన ప్రభావం పడ్డది. కనీసం 1000-1500 చేసుకునే మిత్రులు కనీసం 300-200 కూడా చేయలేకపోతున్నారు. చాలామంది కూడా అభద్రతా భావం లోనై మొన్నటికి మొన్న వరంగల్ మార్కెట్ దగ్గర పండ్ల రాజు అని ఆత్మహత్య చేసుకున్నాడండి. ఆ కుటుంబం మాకు సహకరించకపోవడం మూలంగా, అంటే ఎందుకు సహకరించలేదంటే కనీసం పోస్ట్ మార్టం చేసి వీళ్ళు ఏదైనా లొల్లి చేసి అది ఇబ్బంది అయితే పోస్ట్ మార్టం చేసుకోవడానికి కూడా డబ్బులు లేక కుటుంబం మాకు సహకరించకపోవడం వల్ల ఆ సమస్య ఉధృతి అనేది మనకు వెలుగులోకి రాకపోయిందండి. అంటే కుటుంబాలు అంతా దీనస్థితిలో ఉన్నాయి. దెబ్బల పోస్ట్ మార్టం పోతే కనీసం ఎంజిఎంలో 10,000 ఖర్చు వస్తుంది. దాంతో దహన సంస్కరణ మీద ఆలోచన కొద్ది కూడా మన కుటుంబాలు కూడా సహకరించలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇలాంటి విన్నపాలతోని విజ్ఞాపనలతోని సమస్య పరిష్కారం అవుతుందని నేను అనుకుంటలేను. ఈ కార్యక్రమం అయితే ఉన్నదో కనీసం మనం ఉధృతం చేయాలి. ఈ విన్నపాల విజ్ఞాపనలకు కాలం చెల్లిందని నేను అనుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమంలో అయితే ఎట్లయితే పోరాడినమో ఆ రకమైన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోని మా కార్మిక సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అదే ఉద్యమ స్ఫూర్తితోని మనం అందరం పనిచేస్తూ ఒక రకమైన మిలిటెంట్ ఉద్యమం అనుకోవాలి. ఆ రకమైన ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే తప్ప ప్రభుత్వం దిగొచ్చే సూచనలు అవపడతలేవు. ఖచ్చితంగా మంచికి చెడ్డకు కేసులు మన్ను మసలు అన్నీ ఉంటాయి. ఎలాంటి కేసులకైనా వెనకాడకుండా మన దిశను ముద్దాడే వరకు కూడా వెనకాడద్దని నేను మనవండి.